హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమ నా దారి చేరుమ 6వ భాగాన్ని వినిద్దాం. చెప్పిన మాటలు చాలు, ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదు సార్. శివ, ఇలా చెప్తున్నానని కాదు. ముందు నువ్వు నార్మల్ అవ్వు, అప్పటి వరకు ఇక్కడే ఉండు, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ శివానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళాడు జై. జై మాటలు ఆలోచిస్తూ బెడ్ మీదకి చేరిన శివాని అలా బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో, వెంటనే నిద్రలోకి జారుకుంది. ఏంట్రా, ఒకటి పీకిందా చెంప మీద? వెటకారంగా నవ్వుతూ విజయ్ అనేసరికి సురేఖ కోపంగా చూసి, ఏంట్రా, వాడి చేతిలో తన్నులు తినాలనుందా నీకు? వద్దులే కానీ ముందు ఇక్కడ కూర్చో అని జైని పక్కన కూర్చోబెట్టుకొని, చెప్పురా, ఏమంటుంది మీ ఆవిడ? నార్మల్గా విజయ్ చెవులు చిల్లులు పడేలా మాట్లాడతాడు. అలాంటిది ఆత్రం ఎక్కువై గట్టిగా వాయిస్ రేస్ చేసేసరికి జై కంగారుగా శివాని రూమ్ వైపు చూసి విజయ్ వైపు కోపంగా చూశాడు. అసలు అది నోరేనారా? అబ్బా సరే, గట్టిగా మాట్లాడానులే కానీ ముందు చెప్పు, ఏమంటుంది శివాని? తన మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. శివాని వాళ్ళ పిన్ని విషయం మాత్రమే కాదు, ఇంకా దేనికో బాధపడుతుంది. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, శివాని పైకి చెప్పుకోలేకపోతుంది. ఏదో జరిగిందమ్మా, తను ఎంత అడిగినా చెప్పడం లేదు. వాళ్ళ పిన్ని బాధ పెట్టడం కాకుండా ఇంకా వేరే కారణం ఉంది అంటే అది బయట నుంచి కూడా అవ్వచ్చు కదా. సురేఖ మాటలకి జై ఆశ్చర్యంగా చూశాడు. ఏంటమ్మా నువ్వనేది? అవునరా, బయటే చాలా విషయాలు జరుగుతున్నాయి కదా. ఎవరైనా మాటల పరంగా చేతుల పరంగా శివానిని బాధ పెట్టుండొచ్చు. ఊరుకో సూరి, నువ్వు శివానిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. తన అందరిలా నార్మల్ అమ్మాయి కాదు. నువ్వే చూసావు కదా, గుడిలో తను పడిపోతుంటే వీడు నడుం పట్టుకున్నాడని చెంప కందిపోయేలా మరీ కొట్టింది. అవును, వీడు చెప్తుంది కూడా నిజమే కదా అమ్మా. తను అందరిలా కాదమ్మా, చాలా ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు, ఈరోజు ఆఫీస్లో రాహుల్ కొంచెం ఓవర్ చేశాడు. దానికి శివాని ఏం చేసిందో తెలుసా? రేరే నేను చెప్తాను అంటూ విజయ్ పైకి లేచి శివాని ఎలా మాట్లాడిందో, రాహుల్ రియాక్షన్ ఏంటో యాక్టింగ్ చేస్తూ మరి విజయ్ చెప్పేసరికి జై సురేఖ నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్న మాట్లాడినప్పుడు చూడాలి సూరి, వాడి ముఖం నిజంగా కొంచెంసేపు శివాని అలానే బెదిరించుంటే ప్యాంటు తడుపుకునేవాడి వేదవ. అయినా వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ మన జై తన స్టైల్లో ఇచ్చాడు. ఏం చేశావు జై, కొట్టావా? లేదమ్మా, ఒక్కటి పీకి 4 రోజులు నిద్ర లేకుండా ల్యాప్టాప్ ముందు కూర్చునేలా వర్క్ ఇచ్చాను. అయినా వాడి బుద్ధి అంతే కదా. సరే వెళ్ళి పడుకోండి. నాకు సూరికి నిద్ర రావడం లేదులే కానీ నువ్వు వెళ్ళి పడుకో. ఏ, మీ ఇద్దరికి ఎందుకు నిద్ర రావడం లేదు? ఇద్దరం కలిసి సినిమా చూడాలని అనుకుంటున్నాం కదా సూరి. అవునరా, కొత్త సినిమా వచ్చిందంట కదా, వీడు ఇప్పుడు మూవీ పెడతాను అన్నాడు. అది చూసి పడుకుంటానులే, నువ్వు వెళ్ళి పడుకో అని సురేఖ అనగాని జై నవ్వుతూ తన రూమ్కి వచ్చాడు. శివాని మాటలు ఆమె చూసిన చూపు పదే పదే తనకి గుర్తుకొచ్చేసరికి జై ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. సూరి, వాడు పడుకుని ఉంటాడా? ఖచ్చితంగా, ముందు వెళ్ళి వాడి డోర్ లాక్ వేసిరా. సరే అంటూ విజయ్ జై రూమ్ లాక్ వేసి, సూరి పద. ఏంటి పద, శివానిని కూడా పిలుద్దాం. ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం, తను పడుకొని ఉంటుంది. నేను చూసి వస్తాను కదా, తన మూడ్ మనమే మార్చాలిరా సన్నాసి అంటూ సురేఖ శివాని రూమ్కి వెళ్ళింది. గాఢంగా నిద్రపోతున్న శివానిని చూసి చిన్నగా నవ్వుకొని డోర్ వేసి బయటకు వచ్చింది. ఏది శివాని? పడుకుందిరా. నాకేదో లాజిక్స్ చెప్పావు కదే. సర్లే ఏడవకు, స్టార్ట్ చెయ్యి. గార్డెన్ అయితే బాగుంటుంది కదా. నీ ఐడియా సూపర్. ఇంకా ఎందుకు ధ్వజస్తంభంలో నిలబడి చూస్తావు? పదా వెళ్దాం. నీకు నీ కొడుక్కి నేనంటే ఎంత రెస్పెక్ట్ అని, అలాంటిది మా దగ్గర ఎక్స్పెక్ట్ చెయ్యకరా అంటూ ఇద్దరు గార్డెన్లోకి వచ్చి డెకరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడున్న పూల మొక్కల్ని అన్నీ లైటింగ్ పెట్టి పచ్చని గడ్డి మీద గులాబీ రేకులు వేసి ఎంతో అందంగా ఆ ప్లేస్ని విజయ్ రెడీ చేస్తుంటే సురేఖ విజయ్కి కావాల్సినవి అందిస్తూ ఉంది. రే, పైకి తెంగరోడ్లా ఉంటావు కానీ నీకు చాలా టేస్ట్ ఉందిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ముందు ఆ క్యాండిల్స్ ఇటివు. ఇవిగో. రే, ఇక్కడ లైట్గా మ్యూజిక్ పెడితే చండాలంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందిరా నీ టేస్ట్ ఏంటో అని విజయ్ అనగానే సూర్య కోపంగా విజయ్ నెత్తి మీద ఒక్కటేసేసరికి విజయ్ కోపంగా, నీ సంగతి ఇప్పుడు కాదు సూరి, తర్వాత చెప్తాను అంటూ లైట్స్ అన్నీ ఆన్ చేసేసరికి ఆ ప్లేస్ అంతా వెలుగుతూ ఎంతో అందంగా ఉంది. బెడ్ మీద పడుకున్న శివాని చిన్నగా మాటలు వినిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి లేచింది. విండో నుంచి సూరి విజయ్ ఇద్దరూ డెకరేషన్ చేస్తూ గొడవ పడుతుంటే శివాని ఆశ్చర్యంగా బయటకొచ్చింది. అమ్మయ్య సూరి, టైం ఎంతో లేదే, వెళ్ళి ఈ గారాల పట్టిన లేపు, నేను ఈ లోపు కేక్ తెస్తాను అని వెనక్కి తిరిగిన విజయ్ ఎదురుగా శివానిని చూసి,
శివాని, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అంటూ డెకరేషన్ చూసి షాక్ అయింది. ఇవన్నీ ఎవరు చేశారు? ఏమైంది, బాలేదా? అమాయకంగా అడిగింది సురేఖ. లేదా ఆంటీ, చాలా అంటే చాలా బాగుంది అంటూ ఆ ప్లేస్ అంతా ఆశ్చర్యంగా చూసి ఎంతగానో మురిసిపోయింది శివాని. కానీ ఈ టైంలో పడుకోకుండా డెకరేషన్ ఎందుకు చేయటం? ఎందుకంటే మీ బాస్ జై బర్త్డే కాబట్టి అని విజయ్ అనగానే, ఏంటి సార్ బర్త్డేనా? అవును, అందుకే కదా ఇన్ని ఏర్పాట్లు. రేయ్, ముందు వాడిని లేపుదాం. శివాని, రా నువ్వు కూడా. నేనెందుకు ఆంటీ? మీ బాస్ పుట్టినరోజు అయితే కనీసం విష్ అయినా చేయవా? చేస్తానంటీ, సార్ వస్తారు కదా. శివాని, ఒక హెల్ప్ చేస్తావా? ఫ్రిడ్జ్లో కేక్ ఉంది, నువ్వు తెస్తావా? నేను ఈలోపు జైని లేపుతాను. సరే ఆంటీ. రే పదరా అంటూ విజయ్ చేతిని పట్టుకుని జై రూమ్ దగ్గరకు వచ్చి డోర్ లాక్ తీస్తుంటే, అవును సూరి, నాకు ఒక డౌట్ అడగనా? ఏంట్రా? అంత చేసిన మనం కేక్ తేలేమా? ఏడ్సావులే, నా కోడలు నా కొడుకు కోసం కేక్ కూడా అరేంజ్ చేయలేదా? నీది మామూలు తెలివి కాదు అంటూ లోపలికొచ్చి జైని చూశారు. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న జైని చూసి ప్రేమగా జై తలనిమిరి నుదుటిన ముద్దు పెట్టింది సురేఖ. నిద్రలో ఉన్న జై బద్ధకంగా కళ్ళు తెరిచి, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్స్ మా. హ్యాపీ బర్త్డేరా మామ అంటూ విజయ్ ఒక్కసారిగా జై మీద పడి ఫేస్ నిండా ముద్దులు పెడుతుంటే సురేఖ నవ్వుతూ చూస్తుంది. రేయ్ వదలరా, ఎన్ని ముద్దులు పెడతావు? అవును, శివాని పెట్టాలి కదా, పొరపాటున నేను పెట్టేశాను. రే, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇది చాలా తక్కువలే, కానీ ముందురా, నీతో చాలా పని ఉంది. ఏంటమ్మా వీడు? వాడు చెప్పింది చేయాలి. ఈరోజు నీ పుట్టినరోజు కదా, వాడు ఎవడు మాట వినడు. అదే నిజమే అంటూ జై విజయ్తో పాటుగా గార్డెన్లోకి వచ్చి షాక్ అయ్యాడు. ఆ లైటింగ్ మధ్యలో కేక్, మధ్యలో క్యాండిల్ పెడుతున్న శివాని చూసి ఆశ్చర్యపోయాడు జై. ఆ వెలుతురులో ఆమె అందం మరింత అందంగా కనిపిస్తుంది. గాలికి పక్కకి జరిగిన చీర ఆమె నడుముని క్లియర్గా చూపిస్తుంటే జై చూపు నడుము దగ్గర పడింది. ఆమె నడుము దగ్గర ఏదో మచ్చలా కనిపిస్తుంది, కానీ అది ఏంటి అన్నది అతనికి అర్థం కావడం లేదు. చల్లని గాలి ఒంటికి తాకేసరికి జై ఈ లోకంలోకి వచ్చాడు. కళ్ళతో స్కాన్ చేసింది. చాలులే కానీ ముందు పద, కేక్ కట్ చేద్దు. ఎవరు చేశారా డెకరేషన్? ఇంకెవరు, మనమే అంటూ విజయ్ గర్వంగా కాళ్ళు ఎగరేశాడు. జై నవ్వుతూ ముందుకొచ్చేసరికి శివాని తన చీరని సరిచేసుకుని, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ శివ. శివాని పక్కకి వెళ్తుంటే, ఎక్కడికి మా వెళ్తున్నావు? అది ఆంటీ. నువ్వు ఇంకా మొహమాట పడుతున్నావా? ఇక్కడే ఉండాలి, నువ్వు అక్కడ ఉంచు. అది కాదా ఆంటీ. శివ, బాస్ పుట్టినరోజు కేక్ కటింగ్ కూడా ఉండవా? జై మాటలకి శివాని ఏం మాట్లాడలేదు, మౌనంగా నించునేసరికి, రే టైం అవుతుంది, కేక్ కట్ చేయి అంటూ విజయ్ కెమెరా ఆన్ చేశాడు. జై కేక్ కట్ చేసి సురేఖకి పెట్టి తర్వాత విజయ్కి పెట్టాడు. సురేఖ చేతికి కెమెరా ఇచ్చి, ఫొటోస్ అదిరిపోవాలి సరేనా? నాకు తెలుసారా అంటూ సురేఖ నవ్వుతూ విజయ్కి జైకి ఫోటోలు తీస్తుంది. విజయ్ అల్లరి అంతా ఇంత కాదు. హ్యాపీ బర్త్డే మామా అంటూ జై చేతిలో బాక్స్ పెట్టాడు. ఏంట్రా ఇది? ఓపెన్ చేయి అంటూ జై బాక్స్ ఓపెన్ చేశాడు. అతని ఫేవరెట్ వాచ్ చూడగానే, రే ఇది కాస్ట్ చాలా ఎక్కువ కదరా? మన ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ. విజయ్ మాటలకి జైకి మాటలు రాలేదు. ఒక్కసారిగా విజయ్ని హత్తుకున్నాడు. వాళ్ళిద్దరిని చూసిన సురేఖ ఎంతగానో మురిసిపోయింది. నచ్చిందా గిఫ్ట్? నచ్చకుండా ఎలా ఉంటుంది? నాకు ఏది బాగుంటుంది నాకంటే ఎక్కువగా నీకే తెలుసు. ఒరే, గిఫ్ట్ కొన్నట్టు నాకు ఎందుకురా చెప్పలేదు? కొన్ని నీకు చెప్పకూడదు సూరి. నీకు అసలే నోట్లో మాటే ముందు ఆగదు. అస్తమానం లొల్లడా వాగుతూనే ఉంటావు. రే, చాలా ఎక్కువ చేస్తున్నావు. అక్కడికి వచ్చానంటే డిప్ప పగులుద్ది. నీకు అంత సీన్ లేదులే అని సూరి చేతిలో కెమెరా తీసుకుని, అవును శివాని, నువ్వేంటి జైకి కేకే పెట్టలేదు? విజయ్ మాటలకి జై షాక్గా చూశాడు. వీడి నోటి దొలకి ఏదో ఒకరోజు నా కొంప ముంచేలా ఉన్నాడు అనుకుని విజయ్ అంటూ జై కోపంగా చూసేసరికి, ఏంటి శివాని, కేక్ పెట్టడం ఇష్టం లేదా? లేదంటే అసలు నీకు ఈ ప్లేసే నచ్చలేదా? ఎందుకు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటావు? సరదాగా నవ్వుతూ ఉండొచ్చు కదా. రే ఆపుతావా అంటూ సురేఖ కోపంగా చూసేసరికి, ఇది మరీ బాగుంది. నేనేమన్నాను? శివాని, వాడికి కేక్ పెట్టు, ఫోటోలో అందరూ ఉన్నాం కానీ నువ్వే లేవు, ప్లీజ్. ఈ అన్నయ్య కోసం ఏమాత్రం చేయలేవా? శివాని చిన్నగా నవ్వి కేక్ పీస్ తీసుకుని, హ్యాపీ బర్త్డే సార్ అంటూ జైకి చిన్నగా నోట్లో పెట్టేసరికి జై ఆనందానికి అవదలేవు. తన ఫీలింగ్స్ అన్నీ లోపలే దాచుకుని పైకి మాత్రం చిన్నగా నవ్వాడు, కానీ అతని మనసు మాత్రం ఆమెని తన గుండెలకి హత్తుకోవాలని ఎంతగానో ఆరాటపడుతుంది. శివాని నవ్వుతూ చూసేసరికి విజయ్ వెంటనే
వాళ్ళిద్దరిని కెమెరాలో బంధించాడు. సురేఖ సంతోషంగా ఇద్దరిని చూసి మురిసిపోయింది. వావ్, పిక్ సూపర్ వచ్చింది రే బావా, పద ఇంక మనం బయటికి వెళ్దాం. విజయ్ మాటలకి సురేఖ కోపంగా చూసింది. ఈ రోజుకే కదా వదిలే సూరి, ప్లీజ్ ప్లీజ్ అంటూ విజయ్ బ్రతిమలాడేసరికి, సరే బయటకు వద్దు, టెర్రస్ పైన, అది కూడా గంట మాత్రమే టైం ఇస్తున్నాను. ఏంటి గంటే ఎక్కువ, పోని అరగంట ఇచ్చేదా? వద్దు, గంట చాలు జై, పదరా. జై మనసంతా శివాని చుట్టే ఉంది. చూడకూడదు అనుకుంటేనే అతని చూపు శివానిని పదే పదే తాకుతుంది. హలో జై గారు, ఉన్నారా? ఈ లోకంలో ఉంటే కాస్త నా మాట వినండి. నిన్ను చాలు చాలు, తర్వాత కొట్టుకుందాం పద, టైం అవుతుంది అంటూ జై చేతిని పట్టుకుని టెర్రస్ పైకి వెళ్ళాడు విజయ్. శివానికి ఏం అర్థం కాక, ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ టైంలో టెర్రస్ పైకి ఎందుకు? ఇంకెందుకమ్మా, మందు తాగడానికే. ఏంటి? భయపడకు శివాని, జై పుట్టినరోజు వచ్చినా విజయ్ పుట్టినరోజు వచ్చినా ఇద్దరు 2 పెగ్గులేసి కాసేపు కబుర్లు చెప్పుకొని కిందకొచ్చి పడుకుంటారు. కానీ తాగడం కరెక్ట్ కాదు కదా ఆంటీ. ఆ మొక్క నేను చెప్పి అలసిపోయానమ్మా. వాళ్ళిద్దరికీ సరైన అమ్మాయిలు భారీగా వస్తే కానీ అప్పుడు లైన్లోకి రారు. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళమ్మా. ఒక రకంగా చెప్పాలంటే విజయ్కి వెనక ముందు ఎవరూ లేరు. ఏంటి ఆంటీ మీరు అనేది? అవునమ్మా, వాడు జై చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. విజయ్కి అమ్మ ఉండేది, కానీ కొన్ని రోజులకి జబ్బు చేసి చనిపోయింది. అప్పుడు వాడు నిజంగా చీకటి గదిలోనే ఉండేవాడు, మనిషిగా కూడా లేడు. వాడి పరిస్థితి చూడలేక జై వాడిని వదిలిపెట్టలేదు. వాడిని మామూలు మనిషిని చేయడానికి జై చాలా కష్టపడ్డాడు. చాలా మంచివాడమ్మా వాడు. పైకి అలా కనిపిస్తాడు, కానీ వాడి మనసు ఎంతో గొప్పది. ఒక్క క్షణం విజయ్ లేకపోతే జై అసలు ఉండలేడు. ఇద్దరు ప్రాణ స్నేహితులమ్మా. ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగనా? చెప్పుమా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇంట్లో అసలు అంకుల్ కనిపించలేదు, ఏంటి? ఆయన ఎప్పుడో మాకు దూరంగా వెళ్ళిపోయారు. అంటే జై ఉండగానే ఆయన నన్ను వదిలేశారమ్మా. ఎందుకంటీ? ఎందుకంటే కొన్ని చెప్పుకోకపోవడమే మంచిది. అంటే ఆయన వేరే అమ్మాయిని. చచా, లేదమ్మా, ఆయన అలాంటి వారు కూడా కాదు. మా వారు చాలా మంచివారు. చెప్పాలంటే ఆయన నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఆయన ప్రేమలో నాకు అసలు మా అమ్మ నాన్న కూడా గుర్తొచ్చేవారే కాదు. అంత బాగా నన్ను చూసుకునేవారు. కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, కానీ మా ఇద్దరి మధ్యన మనస్ఫూర్తులు వచ్చాయి. ఎప్పుడు ఎంత గొడవ జరిగినా ఉదయం కల్లా ఇద్దరం మళ్ళీ మామూలు అయిపోయేవాళ్ళం. అలాంటిది ఎందుకో ఆయన కఠినంగా మారిపోయారు. అడిగి అడిగి అలసిపోయాను. ఒకరోజు రాత్రి బాగా తాగొచ్చారు. అప్పుడు ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది. ఆయనకి నాకు గొడవ వచ్చిన ప్రతిసారి ఇద్దరం వేరు వేరు గదిలో పడుకునేవాళ్ళం. ఎప్పటిలానే ఆయన ఉన్న గదికి వెళ్ళాను, కానీ బెడ్ మీద ఆయన లేరు. ఆయన ఉత్తరం ఉంది అంటూ సురేఖ శూన్యంలో చూసింది చెప్పడానికి. సురేఖ గొంతు రావడం లేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, అనవసరంగా మిమ్మల్ని ఏడిపించాను. లేదమ్మా, ఏడవడం లేదు. కారణం లేకుండా ఆయన నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోగానే కంపెనీ పార్ట్నర్స్ అందరూ మాకు దెబ్బ వేశారు. అప్పుడే జై చదువు కంప్లీట్ చేసుకున్నాడు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు వాడు కల్లారా చూసి తన మనసు మార్చుకున్నాడు. విజయ్ వాడు ఇద్దరు కసిగా కంపెనీ పెట్టి రేయి పగలు తేడా లేకుండా ఎంతగానో కష్టపడ్డారు. ఇప్పుడు నన్ను నా కొడుకులు ఇద్దరు నన్ను ఎలా చూసుకుంటున్నారంటే ఒక గాజు బొమ్మని ఎంత అపురూపంగా చూస్తాం. ఇప్పుడు వాళ్ళు నన్ను అంత అపురూపంగా చూసుకుంటున్నారు. చాలమ్మ, జై విజయ్ ఇల్లు ఇదే నా ప్రపంచం. మనసులో ఇంత బాధను పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ ఎలా ఉంటున్నారా ఆంటీ? అలవాటైపోయిందమ్మా. సరే లేట్ అయిపోయింది కదా, రెస్ట్ తీసుకో. ఆంటీ మీరు బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను శివాని, పద లేట్ అయింది పడుకుందాం. ఆంటీ ఏంటి శివాని, మీరు నా రూమ్లో పడుకోరా? నాకు కొంచెం భయంగా ఉంది. పదమ్మా అంటూ ఇద్దరు రూమ్కి వచ్చి పడుకున్నారు. పడుకున్న శివాని సురేఖని చూసి ఎంత బాధగా మాట్లాడారు. బాధని మర్చిపోయి ఇప్పుడు ఈ ఇంటి కొడుకుల్ని అంత బాగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ ఆంటీ. ఓపికకి మెచ్చుకోవాలి. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. జై విజయ్ చెప్పింది నిజమే. జరిగింది తలుచుకొని కూర్చుంటే మనం ముందుకెళ్ళలేం. నాకు జరిగిన అన్యాయం మర్చిపోను, అలా అని తలుచుకొని బాధపడను. వాడు ఎవడో తెలుసుకుని వాడికి శిక్ష వేయాలి అనుకుని కళ్ళు మూసుకుంది శివాని. ఈసారి వెంటనే నిద్ర పట్టేసింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న సురేఖను చూసి చిన్నగా నవ్వి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి నిండుగా చీర కట్టుకుని బయటకొచ్చింది. ముందుగా దేవునికి పూజ చేసి దండం పెట్టుకుని ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తూ ఒక్కో రూమ్కి ధూపం వేసి చివరిగా జై రూమ్కి వచ్చింది. బెడ్ మీద జై విజయ్ అడ్డదిడ్డంగా పడుకున్నారు. శివాని చూపు జై మీద పడింది. నిద్రలో కూడా విజయ్ చేతిని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. చిన్నగా నవ్వి ఇల్లంతా ధూపం వేస్తుంటే
ఆమె నడుస్తున్నప్పుడు పట్టీల శబ్దం జై చెవులకి చేరి చిన్నగా దగ్గుతూ మత్తుగా కళ్ళు తెరిచాడు. కుంకుమ రంగు చీర, గోల్డ్ కలర్ జాకెట్ వేసుకొని టవల్తో తలని చుట్టుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని శివానిని చూడగానే జైకి నిద్రమత్తు వదిలి ఒక్కసారిగా తలని విదిలించేసి శివానిని తదేకంగా చూశాడు. ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది. ఆమె అడుగులు గుమ్మం బయటికెళ్ళాయి. వెళ్తున్న ఆమెను చూడకుండా ఉండలేక ఆమె వెనకే అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. ఇల్లంతా సాంబ్రాణి పొగతో అల్లుముకుంది. జైకి మాత్రం ఆ పొగలో ఎంతో అందంగా కనిపిస్తున్న శివానిని చూస్తుంటే అతనికి ఒక అద్భుతంలా కనిపిస్తుంది. కిచెన్ రూమ్కి వచ్చిన శివాని ఎవరో తను చూస్తున్నట్టు అనిపించడంతో టక్కున వెనక్కి తిరిగింది. కానీ వెనక ఎవరూ లేరు. కానీ ఆమెకి కనిపించకుండా చాటుగా నించుని తన ప్రేయసిని చూసి ఎంతగానో మురిసిపోయాడు జై. ఇడ్లీ, పూరి, ఆలూ కూర చేసి అవన్నీ హాట్ బాక్స్లో పెట్టి కాఫీ పెట్టి ఇడ్లీలో పల్లి చట్నీ చేసి ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరికీ కాఫీ ఇవ్వాలని కాఫీ ట్రే పట్టుకుని బయటకు వచ్చిన శివానిని చూసి తనలో తాను చిన్నగా నవ్వుకొని జిమ్ రూమ్కి వెళ్ళాడు జై. ఆమెతో ఎలా అయినా మాట్లాడాలని అతని ఆరాటం కాదు పిచ్చి ఆశ. ఆంటీ ఆంటీ హా అంటూ కళ్ళు తెరిచిన సురేఖ శివానిని చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు లేచావు శివాని? చాలాసేపు అవుతుంది ఆంటీ. కాఫీ తీసుకోండి. పూజ కూడా చేసేసావా? హా చేశానంటీ. మంచి పిల్లవే అంటూ నవ్వుతూ కాఫీ తీసుకుని గోడకున్న గడియారం చూసి అమ్మో టైం అప్పుడే 8. జైకి ఆ కోతికి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను తర్వాత తాగుతాను కాఫీ. ఆంటీ మీరు టెన్షన్ పడకండి. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. వంట ఒకటే చేయాలి. ఏంటి? అవునా ఆంటీ, వంట కూడా చేసేస్తాను. మీరు ఈలోపు స్నానం చేసి దేవునికి దండం పెట్టుకోండి. నేను మిగిలిన పనులన్నీ చేస్తాను. నీకెందుకమ్మా శ్రమ? అసలు ఇన్ని పనులు ఎవరు చేయమన్నారు? ఆంటీ నాకు పని చేయటం అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర అయినా అంతే, ఇలానే చేస్తాను. సరిపోయింది. ప్లీజ్ శివాని, నేనున్నాను కదా, అన్నీ చేసుకుంటాను. నీకెందుకమ్మా ఇంటి పనులు? నేనున్నంత వరకు ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. నీతో వాదించడం కష్టమే తల్లి. కాస్త విజయ్ జైకి కూడా కాఫీ ఇచ్చే తల్లి. సరే ఆంటీ, కానీ వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు కదా. జై మాత్రం లేస్తాడు శివాని. ఈరోజు 9కి ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పాడు కదా. అవునా ఆంటీ. విజయ్ని ఎలా నిద్ర లేపాలో నాకు తెలుసు. టైం 8 అయింది కాబట్టి జై జిమ్ రూమ్లో ఉంటాడు. వాడికి కాఫీ ఇచ్చి. సరే ఆంటీ అని నవ్వుతూ శివాని బయటకొచ్చి జై కోసం రూమ్స్ అన్నీ వెతికింది. లాస్ట్ రూమ్ నుంచి మ్యూజిక్ వినిపించడంతో ఆ రూమ్కి వెళ్ళి గుమ్మం దగ్గరే నిలబడింది. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న జై శివానిని చూసి షాక్ అయ్యాడు. శివ అంటూ మ్యూజిక్ ఆఫ్ చేసి నువ్వు తెచ్చావేంటి? అమ్మలేదా? కాదు సార్, ఆంటీ గారు ఇప్పుడే లేచారు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ ముందు మజ్జిగ తాగుతారా? అంటే మందు తాగిన తర్వాతే తలనొప్పి వస్తుంది కదా, అందుకే అడిగాను. జై చిన్నగా నవ్వి నువ్వు అనుకున్నట్టుగా తప్ప తాగలేదులే, జస్ట్ 2 పెగ్సే వేశాం అంతే, అంతకుమించి ఎక్కువ తీసుకోను. శివాని చిన్నగా నవ్వింది. కాఫీ బాగుంది శివ, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు, చాలా అందంగా ఉన్నావు. జై మాటలకి చివ్వున చూసింది. శివ, నేను వేరే ఉద్దేశంతో అనలేదు, జస్ట్ మామూలుగానే అన్నాను. ఓకే అంటూ శివాని చేతిలో కాఫీ కప్ పెట్టాడు. వెనక్కి తిరిగిన శివాని చీర కుచ్చులు కాలికి బంధాలుగా వేయడంతో ముందుకు పడిపోబోతుంటే ఒక్కసారిగా జై ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఫోర్స్గా తన ఎదపై లాక్కునేసరికి అమాంతం గువ్వపెట్టెలా అతని ఎదపై వాలిపోయింది శివాని. ఆమె అలా తన ఎదపైకి వాలగానే జైకి గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ అతని కనురెప్పలు మూతపడుతుంటే అంతలోనే అలర్ట్ అవి శివానిని చూశాడు. భయంతో అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది శివాని. శివ, ఆ పిలుపులో ఎంతో ప్రేమ. నెమ్మదిగా కళ్ళు తెరిచిన శివాని తను ఎక్కడుందో చూసుకుని వెంటనే జైకి దూరం జరిగింది. సారీ, నేను కావాలని పట్టుకోలేదు, నువ్వు పడిపోతావని పట్టుకున్నాను. ప్లీజ్ కోపం వస్తే ఇప్పుడు కొట్టకు, ఆఫీస్లో మీటింగ్ అయ్యాక కొట్టు, సరేనా? సార్, గుడిలో కొట్టిన దెబ్బకే చెంప ఇప్పటికి కూడా నొప్పిగా ఉంది. ప్లీజ్ నెమ్మదిగా కొట్టవా? సార్, మీరు కావాలని పట్టుకోలేదు, అప్పుడంటే కోపంలో అలా కొట్టేశాను. అయినా మీకు సారీ చెప్పాను కదా, జరిగింది ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? ఫస్ట్ టైం నన్ను కొట్టింది నువ్వే. ఇప్పటికి వచ్చి మా అమ్మ కూడా ఎప్పుడూ అలా కొట్టలేదు. సారీ సార్. ఇట్స్ ఓకే, ఆఫీస్కి టైం అవుతుంది కదా, రెడీ అవ్వు. సరే సార్ అని వెళ్తున్న శివానిని చూస్తూ ఉండిపోయాడు జై. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.